సింగరాయకొండ శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క నూతన విగ్రహ సంప్రోషణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా అమ్మవారి దేవస్థానంలో నిర్వహించడం జరిగినది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధనుర్మాసం సందర్భంగా ఈ నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి విశేష పూజా కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నాం. దీని సందర్భంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క నూతన ఉత్సవ విగ్రహాన్ని కూడా మా దేవాలయంలో ఇలా ప్రతిష్ట జరిపించాలి అనుకుని సందర్భంగా దాతలను అడగడం, వాళ్ళు విగ్రహం ఇవ్వడానికి ముందుకు రావడం, అలాగే ధనుర్మాసంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని సరియగు ఈరోజు స్వాతి నక్షత్ర యొక్క మీనలగ్న పుష్కరాంశమునందు 11:51 స్వామివారి యొక్క నూతన ఉత్సవ విగ్రహాన్ని సంప్రోక్షణ చేసి వాయు ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేయడం జరిగినది. ఈ పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సీతారామచంద్ర స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగినది. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజనం, అంటే ఎక్కడైతే రఘునాథుడి యొక్క రామచంద్రుడి యొక్క మంత్రం వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి కొలువు తీరుతాడు అని చెప్పి మనకి శాస్త్రవచనం. అంటే ఆయన ఆంజనేయ స్వామికి ఆయనకి నమస్కారం చేసుకుంటే సంతోషిస్తాడో లేదో తెలియదు, కానీ రామచంద్రమూర్తి యొక్క భజన చేసినా రామచంద్రుడి యొక్క నామాన్ని తెలిసినా కూడా అక్కడ ఆంజనేయ స్వామి కొలువు తీరుతాడు. అంటే ఆయనకి ఎంతో ప్రీతికరం రామచంద్రుడి యొక్క పూజా కార్యక్రమం చేయడం. అందుకనే సీతారామచంద్ర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కూడా పూర్తి చేయడం జరిగినది ఈ మన అమ్మవారి దేవస్థానంలో. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ద్వారా 5 ముఖాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి, ముందుగా స్వామివారి యొక్క గరుడాల్వారు ఉన్నాడు, అంటే గరుడ ముఖం కలిగి ఉన్నటువంటి స్వామి ఇందులోనే ఈ విగ్రహంలోనే ఉన్నాడు. అంటే కాలసర్ప దోషాలు ఏదన్నా ఉన్నా, సర్పభయాలు ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిస్తాడు పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ద్వారా. అలాగే ఎక్కడైతే భూత ప్రేతాది పిశాచాలతో భయపడుతూ ఉంటారో వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. భూత భయం, శత్రుదోషాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిస్తాడు పంచముఖ ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం, అంటే నారసింహ ఆరాధన కలియుగంలో ఎంతో విశేషం అనమాట. అందుకనే ఇందులోని ఈ పంచముఖ ఆంజనేయ స్వామిలోనే నారసింహ ముఖం కూడా కూలి ఉంటారనమాట ఆంజనేయ స్వామి. అలాగే మూడవది వరాహస్వామి. ఎక్కడైతే భూ సమస్యలు ఉంటాయో, భూ సంబంధమైనటువంటి బాధలు ఎవరైనా పడుతూ ఉంటారో, కోర్టు సమస్యలు, కోర్టు తగాదాలు ఏదైనా ఉన్నా కూడా పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ద్వారా అవన్నీ కూడా మనకి ఆ బాధలన్నీ కూడా త్వరితంగా తొలగిస్తాడు. ఎందుకంటే